సమ్మర్ ఇంకా స్టార్ట్ కాకపోవడం ముందే సిటీలో ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో సిటీతో పాటు సిటీ అవుట్స్కట్స్లో కూడా భూగర్భ జలాలు పడిపోయాయి. దీంతో జనాలంతా కూడా వాటర్ ట్యాంకర్ల పైన డిపెండ్ కావాల్సి ఉంటుంది. ఓవైపు జలమండలి బుక్ చేసుకున్న వాళ్లకు ట్యాంకర్లు పంపిస్తుండగా మరోవైపు ఇదే అదునుగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ కూడా తమ దందాను స్టార్ట్ చేశాయి. అగ్రికల్చర్ పేరుతోటి బోర్లు వేసి ఆ తర్వాత అందులో నుంచి వాటర్ అంతా తీసి దందాలు చేస్తూ ఉన్నాయి. సో సిటీ అవుట్స్కట్స్లో ఎన్ని ప్రైవేట్ ట్యాంకర్స్ ఉన్నాయి, ఇవి ఎంత మేరకు వసూలు చేస్తున్నాయి, వీటి నిబంధనలు ఏంటి, వీటిపైన ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు, ఈ అన్ని వివరాలు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. సమ్మర్ రావడంతో సిటీలో నీటి కష్టాలు అనేది పెరిగిపోతున్నాయి. అటు వాటర్ బోర్డు నుంచి ఇండ్లకు ఎవరికైతే వాటర్ అవసరం ఉంటాయో వాళ్ళందరికీ వాటర్ బోర్డు నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాళ్ళు వాటర్ ట్యాంకర్ పంపిస్తుంటే, మరోవైపు ఇటు ప్రైవేట్ ట్యాంకర్లు కూడా దందా స్టార్ట్ చేశాయి. సో సమ్మర్ రాకముందుకే ఇప్పటికే ఈ ప్రైవేట్ ట్యాంకర్లకు సంబంధించిన దందా అయితే స్టార్ట్ అయిపోయింది. ఎస్పెషల్లీ సిటీ అవుట్స్కట్స్లో బోర్లు వేసి అక్రమంగా బోర్లు వేసి ఆ బోర్ల నుంచి యాక్చువల్గా వీళ్ళు బోర్లు వేసేది అటు అగ్రికల్చర్ పర్పస్ అని బోర్లు వేస్తున్నారు. సో బోర్లు వేసిన తర్వాత అక్కడి నుంచి వాటర్ అంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఈ వాటర్ పైపుల ద్వారా పూర్తిగా ఈ ట్యాంకర్లకు ఎక్కించి ముఖ్యంగా ఎస్పెషల్లీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సిటీ అవుట్స్కట్స్లో అక్కడ వీటికి అమ్ముకుంటున్నారు. ఎందుకంటే ఈ వాటర్ బోర్డు నుంచి వచ్చే వాటరు తక్కువ మొత్తంలో వస్తుంది, ట్యాంకర్లు బుక్ చేసిన తర్వాత 24 hours తర్వాత వస్తుంది కాబట్టి సో ఈలోపు పబ్లిక్ అవసరాలు పెరిగిపోతాయి సమ్మర్ రావడంతో. దీంతో ప్రైవేట్ ట్యాంకర్స్ అయితే అప్పుడే బుక్ చేయగానే వస్తాయి, డబ్బులు ఎక్కువ తీసుకున్నా మనకు తొందరగా సర్వీస్ వస్తుందని పబ్లిక్ ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ప్రైవేట్ ట్యాంకర్లు దీన్నే అదునుగా తీసుకొని అగ్రికల్చర్ బోర్ల ద్వారా సిటీ అవుట్స్కట్స్లో ఇట్లా బోర్లు వేసి పెద్ద పెద్ద పైపుల ద్వారా ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇది ఒక హెవీ ఒక వాటర్ ట్యాంకర్. దీనిలో ఆల్మోస్ట్ 40,000 నుంచి 50,000 వరకు లీటర్ల వాటర్ పడుతుంది. మామూలుగా వాటర్ బోర్డు వాళ్ళు సప్లై చేసే దాంట్లో 5,000 లీటర్ల ట్యాంకర్ ఒకటి ఉంటుంది, లేకపోతే 10,000 లీటర్ల ట్యాంకర్ ఒకటి ఉంటుంది. కానీ వీళ్ళు ఈ ప్రైవేట్ ట్యాంకర్స్లో మాత్రం మనం చూస్తుంది ఇది 40,000 నుంచి 50,000 లీటర్ల ట్యాంకర్ ఒకేసారి పోతుంది. అటు మరోవైపు దీనిపైన పూర్తిగా రెవెన్యూ శాఖ అధికారులు దీన్ని మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. సో మానిటరింగ్ వాళ్ళు ఏమంటున్నారంటే అటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఇట్లాంటివి వాటికి ఎలాంటి పర్మిషన్ ఉండదు, కేవలం అగ్రికల్చర్ పర్పస్లో బోర్ వేస్తే అగ్రికల్చర్ పర్పస్లో మాత్రమే వాడాలి, దాన్ని పంటలు పండించడానికి మాత్రమే వాడాలి. కానీ ఎట్లాంటి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేసుకోవడానికి వాడకూడదని చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, సో ఇదొక బోరు, దీనికి అగ్రికల్చర్కి సంబంధించిన పర్మిషన్ తీసుకున్నారు. ఇక్కడ బోర్ వేశారు, అగ్రికల్చర్ మోటార్ ఉంది, దీనికి ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా అగ్రికల్చర్ పర్పస్లోనే దీనికి పర్మిషన్ తీసుకున్నారు. కానీ ఇందులో నుంచి వచ్చే వాటర్ పూర్తిగా తీసేసి అటు ట్యాంకర్ల ద్వారా నింపేసి దీన్ని తిరిగి సిటీ అవుట్స్కట్స్లో కొత్తగా వస్తున్నటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లోకి ఇటు ₹1,000 అమ్ముకుంటున్నారు. సో మామూలుగా ఒక 10,000 లీటర్లకు ఇటు వాటర్ బోర్డు నుంచి సప్లై చేస్తే కేవలం వాళ్ళు రెసిడెన్షియల్ అంటే డొమెస్టిక్ పర్పస్ అయితే కేవలం ₹1,000 ఛార్జ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు అదే 10,000 లీటర్లకు సుమారుగా 2,500 నుంచి ₹3,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. కాకపోతే పబ్లిక్కి ప్రస్తుతం వాటర్ అవసరం కాబట్టి తప్పకుండా ఎలాగైనా కొనుగోలు చేయాలని ఇట్లాంటి ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఈ సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందుకే ప్రైవేట్ ట్యాంకర్లు అక్రమంగా వాటర్ను తీసి ఈ బోర్ల నుంచి వాటర్ అంతా కూడా అక్రమంగా బయటికి తీసి ఇట్లాంటి పెద్ద పెద్ద ట్యాంకర్ల ద్వారా పెద్ద దందాకే తెరలేపారని చెప్పుకోవచ్చు. మరోవైపు రెవెన్యూ శాఖ అధికారులు లాస్ట్ టైం ఇట్లాంటివి సుమారు సిటీ అవుట్స్కట్స్లో సుమారు ఒక 100 వరకు ఇట్లాంటి ట్యాంకర్లను సీజ్ చేశారు, అలాగే బోర్లను కూడా సీజ్ చేశారు. ఒకవైపు గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోతున్నాయి, అది సిటీతో పాటు సిటీ అవుట్స్కట్స్లో కూడా గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోతున్నాయని అధికారులు చెప్తుంటే మళ్ళీ తిరిగి ఇట్లాంటి బోర్లు వేసి లోపల ఉన్న వాటర్ అంతా కూడా తీసేసి ఇట్లా కమర్షియల్గా ఇట్లా ప్రైవేట్ ట్యాంకర్లు అన్నీ కూడా పూర్తిగా అమ్ముకొని దందాలు చేస్తున్నాయని చెప్తున్నారు. సో ఇట్లాంటి వాటిపైన యాక్షన్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. March 1 నుంచి వీటిపైన స్పెషల్ డ్రైవ్ చేసేసి అక్రమంగా ఉన్నటువంటి ప్రైవేట్ ట్యాంకర్లు అన్నింటినీ కూడా సీజ్ చేస్తామని ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి గండిపేట మండలం ఖానాపూర్ విలేజ్ దగ్గర ఉన్నాము. సో ఇది సిటీకి అవుట్స్కట్స్. సో ఇక్కడ ఇటు అగ్రికల్చర్కి సంబంధించిన బోర్లలో ఎట్ ప్రజెంట్ మనం చూస్తున్నాగా ఇది ఈ ఊరు పక్కనే ఖానాపూర్ పక్కనే ఉన్న ఒక అగ్రికల్చర్
సంబంధించిన పర్మిషన్ తీసుకొని బోర్ వేశారు. సో ఈ బోర్ను ప్రస్తుతానికి వీళ్ళు ఈ వాటర్ ట్యాంకర్లను నింపడానికి వాడుతున్నారు. సో మనం చూస్తున్నాం కదా సిటీ అవుట్స్కట్స్లో ఇక్కడ ఎక్కడ చూసినా పూర్తిగా ఈ వీటికి మాత్రం రెవెన్యూ అధికారులు ఎక్కడ పర్మిషన్ ఇవ్వరు. కానీ వీళ్ళు ఈ బోర్ల నుంచి పెద్ద ఎత్తున వాటర్ని బయటికి తరలిస్తున్నారు, ట్యాంకర్లలో నింపుతున్నారు. ఇక్కడి నుంచి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు వీళ్ళు వీటన్నిటిని కూడా అమ్ముకుంటున్నారు. సో ఇదంతా పూర్తిగా ఇల్లీగల్ అని అటు రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. సో వీటికి ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లకు మేము ఎక్కడా కూడా పర్మిషన్ ఇవ్వబోము. అగ్రికల్చర్ పేరుతో వాళ్ళు బోర్లు వేస్తున్నారు. సో బోర్లు వేసిన నీటినన్నింటి కూడా ఇలా తరలిస్తున్నారు. వీటన్నింటిపైన తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సమ్మర్ రావడం, ఇటు పబ్లిక్కి వాటర్కి సంబంధించిన నెసెసిటీ అవసరాలు పెరగడం, అలాగే గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిపోవడం తోటి ఇట్లాంటి వాటిపైన పబ్లిక్ ఆధారపడుతున్నారు. సో జలమండలి నుంచి బుక్ చేసుకున్నా కూడా తక్కువ సంఖ్యలో వాటర్ వస్తాయి. డైలీ ఒక్కో క్యాన్ నెంబర్ మీద, అంటే ఒక్కో వాటర్ కనెక్షన్ మీద ఒకే ట్యాంకర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొందరికి ఇటు క్యాన్ నెంబర్స్ కూడా ఉండవు. సో అట్లాంటి వాళ్ళు హెవీగా అవసరం ఉన్న వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఇట్లాంటి ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల పైన డిపెండ్ అవుతున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా పూర్తిగా అగ్రికల్చర్ కనెక్షను, ఈ మోటారు, ఈ స్టార్టర్, ఈ సెటప్ అంతా కూడా చూస్తున్నాం. ఒకటే దగ్గర ఇక్కడి నుంచి చూస్తే ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక బోర్ చూసాం, ఇక్కడ ఇంకొక బోర్ ఉంది. సో వీటన్నిటిని కూడా పూర్తిగా ఈ వాటర్ను నింపి ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. సో ఇదంతా కూడా ఇక్కడ ఒక పెద్ద మాఫియా లాగా ఈ చుట్టుపక్కల అంతా కూడా నడుస్తుంది. సో దీనిపైన రెవెన్యూ అధికారులు కూడా మేము వీటన్నిటిపైన దృష్టి పెడతాం. సో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి స్పెషల్ డ్రైవ్ చేపట్టి వీటన్నిటిని కూడా సీజ్ చేస్తాం, అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా చేపడతామని చెప్తున్నారు. సో మనం ఇదొక ప్రస్తుతం ఈ వాటర్ ట్యాంకర్ ఇది నింపుతున్నారు. సో ఇక్కడ పెట్టిర్రు, ఇది ఆల్మోస్ట్ 50,000 లీటర్స్ ఉన్న వాటర్ ట్యాంకర్. సో దీన్ని అంతా కూడా నింపుతున్నారు. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి. సో మామూలుగా వాటర్ బోర్డుకు సంబంధించిన వాటర్ ట్యాంకర్లు చిన్నగా ఉంటాయి, 50,000 లీటర్లు, లేకపోతే 5,000 లీటర్లు, లేకపోతే 10,000 లీటర్లకు సంబంధించినవి మాత్రమే ఉంటాయి. కానీ ఇవి పెద్ద పెద్ద వాటర్ ట్యాంకర్లు, ఈ ప్రైవేటు సంబంధించిన వ్యక్తులంతా 50,000 లీటర్ల ట్యాంకర్లతోటి ఈ అంతా చేస్తున్నారు. సో వీళ్ళు భారీగా, అంటే ఈ 50,000 లీటర్లకు సంబంధించింది ఒక్కసారి ట్యాంక్ పోతే సుమారు 10 నుంచి 12,000 వరకు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో వీటన్నిటిపైన ఈ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోతున్నాయి కాబట్టి సో వీటిపైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. కొంతమంది ఇట్లాంటి బోర్ల నుంచి వాటర్ గుంజేసి ఇట్లా ప్రైవేట్ ట్యాంకర్ల నుంచి పంపిస్తుంటే, ఇంకొందరు డైరెక్ట్గా చెరువులు, సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి చెరువులు, కుంటలలో డైరెక్ట్గా మోటార్లు పెట్టేసి దాని నుంచి వాటర్ తీసి వాటినే ఇటు సిటీలో అమ్ముకుంటున్నారు. సో ఇట్లాంటి వాటిపైన రెవెన్యూ అధికారులు మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సమ్మర్ పూర్తి స్థాయిలో స్టార్ట్ అయ్యాక చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఆల్రెడీ ఇప్పుడు సిటీలో ఎండలు పెరిగిపోయాయి, దీంతో ఆ నీటి అవసరాలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రైవేట్ ట్యాంకర్ల దందా కూడా పూర్తిగా స్టార్ట్ అయిపోయింది. వీటిపైన ఇప్పటి నుంచే ఫోకస్ చేసి కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇట్లాంటి దందా అయితే ఆగదంటూ సిటీ ప్రజలు చెప్తున్నారు. ఎస్పెషల్లీ వీటి వల్ల, అంటే అగ్రికల్చర్కు సంబంధించిన పర్మిషన్ తీసుకొని బోర్లు వేసి ఇటు కమర్షియల్ అవసరాలకు వాడుతున్నందువల్ల సిటీ అవుట్స్కట్స్లో చాలా వరకు ఇంకా గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్న ప్లేసు ఇది గండిపేటకు పక్కనే, ఇక్కడ 2 పెద్ద జంట జలాశయాలు ఉంటాయి. సో ఇక్కడ కూడా గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోయి ప్రస్తుతం 1000 ఫీట్లు వేసినా కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదంటూ కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వారు చెప్తున్నారు. సో ఇట్లాంటి అక్రమంగా నీటిని తరలిస్తున్న ప్రైవేట్ ట్యాంకర్ల మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్న సిటీ అవుట్స్కట్స్లో నివసించే ప్రజలైతే కోరుతున్నారు. సమ్మర్ స్టార్ట్ అవుతుండడంతో సిటీలో ఇటు మంచినీటి కష్టాలు కూడా పెరిగిపోతున్నాయి. ఒకవైపు జలమండలి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంటే, మరోవైపు ప్రైవేట్ ట్యాంకర్ల పైన కూడా పబ్లిక్ ఆధారపడుతున్నారు. సో ఈ మధ్య ఈ సమ్మర్ రావడంతో ప్రైవేట్ ట్యాంకర్లకు కూడా డిమాండ్ పెరుగుతుండడంతో అవి ఇష్టారాజ్యంగా డబ్బులు పెంచుతూ, అలాగే బోర్ల నుంచి నీటిని లాగుతూ, అలాగే లేకపోతే చెరువుల నుంచి డైరెక్ట్గా మోటార్లు పెడుతూ వాళ్ళు కూడా ఆ విధంగా నీటిని తీసుకొస్తూ ఇటు అమ్ముకుంటున్నారు. సో వీటిపైన రెవెన్యూ శాఖ ఫోకస్ పెట్టింది. సో ఈ అన్ని అంశాలపైన మనతో మాట్లాడడానికి గండిపేట ఎంఆర్ఓ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ మధ్య ఇప్పుడు సమ్మర్ వస్తుంది, దీంతో ఈ ప్రైవేట్ ట్యాంకర్ల ఇష్టారాజ్యంగా వాటి సప్లై జరుగుతూ ఉంటుంది. సో వాటిపైన మీ నిఘా ఎట్లా ఉండబోతుంది? మనం పర్మిషన్లు ఎటువంటివి ఇవ్వడం లేదు ప్రైవేట్ ట్యాంకర్లు సప్లై చేయడానికి. దానికోసం చాలామంది అగ్రికల్చర్ బోర్ కనెక్షన్ తీసుకొని
దాన్ని తోటి ఒక అప్పటికప్పుడు టెంపరీ ట్యాంక్స్ ఏర్పాటు చేసి అవి నింపి ట్యాంకర్ల ద్వారా ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మణికొండ ఏరియాలో సప్లై చేస్తున్నారు. దాంతో ఆ విలేజ్లలో మన ఖానాపూర్ ఒట్టినాలపల్లి విలేజ్లో గ్రౌండ్ వాటర్ ఫాస్ట్గా పడిపోతుంది. అక్కడ ఉన్న ప్రజలు గొడవ చేయడం మొదలు పెడుతున్నారు. దానికని చెప్పి పోయిన సంవత్సరంలో సమ్మర్ పొడుగుతా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి దాదాపు 100కు పైగా మనము టెంపరీగా నిర్మించిన ట్యాంకులను కూల్చడంతో పాటు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈసారి కూడా మళ్ళీ ఈ అక్రమ వ్యాపారం ఎవరు చేసినా వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి అదేవిధంగా వాటిని కూడా కూల్చేయడం జరుగుతుంది. అవి దాంతోపాటు అగ్రికల్చర్ కనెక్షన్లను కూడా తొలగించడం జరుగుతుంది. సో అలాగే ఈ బోర్లతో పాటు కొన్ని చెరువుల్లో అలాగే కుంటల్లో ఉన్న దగ్గర కూడా మోటార్లు పెట్టి వాటర్ లాగేసి ఈ ట్యాంకర్ల ద్వారా బయటికి సప్లై చేస్తున్నారు. సో ఇట్లాంటివి గుర్తించారా సార్ ఈ ఏరియాలో? మన దగ్గర చెరువుల నుంచి అంటే చెరువులలో అంత వాటర్ ఏం లేదు. మన దగ్గర ఉన్న 2 పెద్ద చెరువులు ఏదైతే గండిపేట హిమాయసార్ ఉందో దానికి ఆల్రెడీ ఫెన్సింగ్ ఉన్నది. అది మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు రెగ్యులర్ విజిలెన్స్ కూడా ఉన్నది వాళ్ళకు పోలీస్ వింగ్ తోటి, కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లం లేదు. చిన్న చిన్న కుంటలలో కూడా నీళ్లు దాదాపుగా దగ్గర అంటే అడుగులకు వెళ్ళిపోయినాయి కాబట్టి అక్కడ పెద్ద ఇష్యూ ఉండదు. కానీ దరిదాపుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరపాటులో ఒక బోర్ వేసి అక్కడి నుంచి వాటర్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. అటువంటివన్నీ కూడా అడ్డుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లకు ఎట్లాంటి పర్మిషన్లు ఇవ్వబోము, అలాగే వాళ్ళు అక్రమంగా బోర్ల నుంచి నీటిని తోడుతూ ఈ వాటర్ ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తే వారిపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామంటూ రెవెన్యూ అధికారులు చెప్తున్నారు.